జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 నేర న్యాయ చట్టాలు ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఐపీసీ స్థానంలో రానున్న బిఎన్ఎస్లోని సెక్షన్లు, శిక్షలు జూలై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ బిఎన్ఎస్ఎస్ పరిధిలోకి మాత్రం పాత కేసులు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గత ఏడాది పార్లమెంటు ఆమోదం పొందిన 3 కొత్త క్రిమినల్ చట్టాలు ఈ ఏడాది జూలై 1న అమల్లోకి రానున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బిఎన్ఎస్ లోని హిట్ అండ్ రన్ నేరానికి సంబంధించిన నిబంధనలను వెంటనే అమలు చేయడం లేదని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపిన తర్వాతే బిఎన్ఎస్ లోని సెక్షన్ 106(2) అమలుపై నిర్ణయం తీసుకుంటామని అజయ్ భల్లా వెల్లడించారు. గతంలో హిట్ అండ్ రన్ నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం అమలవుతున్న ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో తీసుకొచ్చిన 3 నూతన నేర చట్టాలకు గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికి ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాలు ఇక కనుమరుగు కానున్నాయి. దేశంలోని న్యాయ వ్యవస్థను ఈ 3 చట్టాలు పూర్తిగా మార్చేయనున్నాయి. ప్రతి నేరానికి సంబంధించిన నిర్వచనం, వాటికి విధించే శిక్షల గురించి వివరంగా ఇందులో ప్రస్తావించారు. తొలిసారి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహం నేరాన్ని దేశద్రోహంగా మార్చారు. దోషులకు శిక్ష విధించే విషయంలో మెజిస్ట్రేట్లకు ఉన్న అధికారాలను కొత్త చట్టాల్లో పెంచారు. నేరస్తుడిగా ప్రకటించే విషయంలో వారికి ఉన్న పరిధిని విస్తృతం చేశారు. పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దాన్ని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు. పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దానికి 101 సెక్షన్ గా పెట్టారు. కిడ్నాప్ నకు పాత చట్టంలో 359 సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దాన్ని సెక్షన్ 136 గా చేర్చారు. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేందుకు కేంద్రం రూపొందించిన 3 కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఏ కేసులకు వర్తిస్తాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయ ప్రకారం ఐపీసీ స్థానంలో రానున్న భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు, శిక్షలు జూలై 1 నుంచి నమోదయ్యే కేసులకు మాత్రమే వర్తిస్తాయి. సిఆర్పిసి స్థానంలో రానున్న భారతీయ నాగరిక సురక్ష సంహిత పరిధిలోకి మాత్రం పాత కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది. కేసుల విచారణ విధానం గురించి బిఎన్ఎస్ఎస్ చెబుతుంది కాబట్టి దీన్ని పాత తేదీల నుంచి వర్తింపచేయనున్నదని కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం. ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వస్తున్న భారతీయ సాక్ష్య అధినియం అమల్లో మాత్రం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులోని ప్రొసీజర్ల నిబంధనలు పాత కేసులకు వర్తిస్తాయని, సబ్స్టాన్షియన్స్ నిబంధనలు మాత్రం కొత్త కేసులకు అమలవచ్చని చెబుతున్నారు. ఒక నేరానికి 2 రకాల శిక్షలు ఉంటే అందులో తక్కువ శిక్షను నేరస్తులకు విధించాలన్నది న్యాయ సూత్రమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కొత్త ఐపీసీ చట్టంలో ఏవైనా నేరాలకు పాత చట్టంలో కంటే బిఎన్ఎస్ లో తక్కువ శిక్ష ఉంటే కొత్త చట్ట ప్రకారమే శిక్ష విధించమని నేరస్తులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉందని కొందరు న్యాయమూర్తులు పేర్కొంటున్నారు. మరికొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఐపీసీ పూర్తిగా రద్దయిపోయి కొత్త చట్టం అమల్లోకి వస్తున్నందున ఒక నేరానికి ఒకే శిక్ష అమల్లో ఉంటుందని, అందువల్ల తక్కువ శిక్ష విధించమని అడగడానికి వీలుండదని వారి వాదన. నేరం జరిగిన రోజు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష ఉంటుందని అంటున్నారు. ప్రొసీజరల్ విషయాలకు మాత్రమే పాత కేసులకు కూడా కొత్త చట్టం వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు సమయంలో చాలా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుందని, వాటిపై స్పష్టత కోసం భవిష్యత్తులో కోర్టులో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్త న్యాయ చట్టాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ శనివారం గెజిట్ నోటిఫికేషన్లను వెలువరించింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(2) అమలుకు మాత్రం మినహాయింపించింది. ఈ సెక్షన్ ప్రకారం వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధించొచ్చు. దీన్ని తొలగించడానికి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ సెక్షన్ ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో హోంశాఖ పేర్కొంది. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ 3 నూతన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను గత ఏడాది ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది. స్థాయి సంఘం నివేదిక అనంతరం డిసెంబర్ 20న లోక్సభ, 21న రాజ్యసభ వీటిని ఆమోదించాయి. అదే నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతి తెలపడం వల్ల చట్టరూపం సంతరించుకున్నాయి. ఈ నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ సాక్ష్యాధార చట్టం,
1872 రద్దవుతాయి. భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనలు తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్ష, 83 నేరాల్లో జరిమానాను పెంచారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూకదాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలో నేరాంగీకార పరిధిని విస్తరించారు. గతంలో 19 నేరాలుండగా ప్రస్తుతం 10 ఏళ్లు అంతకంటే అధిక శిక్షలన్నిటికీ వర్తింపజేశారు. కొత్తగా అత్యాచారం కేసును చేర్చారు. మెజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితిని కూడా పెంచారు. ఇక 3 ఏళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు. కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా న్యాయం కోసం ఆడియో వీడియో రికార్డులను పరిగణలోకి తీసుకుంటారు. సాక్షులు, నిందితుల వాంగ్మూలాల ఆడియో వీడియో రికార్డులకు అవకాశం కల్పిస్తారు. ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ నిపుణులు, వైద్యాధికారి సాక్ష్యాలను రికార్డు చేయడానికి అవకాశం ఇస్తారు. భారతీయ సాక్ష్య చట్టంలో సాక్ష్యానికి నిర్వచనం ఇచ్చారు. 2 కొత్త సెక్షన్లు, 6 సబ్ సెక్షన్లు జోడించారు. 5 వివరణలు జోడించారు. 4 వివరణలు తొలగించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతించారు.